నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ఉదయగిరి టికెట్ కేటాయించింది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈసారి టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు ఖాయమంటున్నారు ప్రజలు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నెల్లూరు నుండి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల ప్రచారాల్లో ఇటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నాయకులు అయితే ముమ్మరంగా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన అభ్యర్థి కాకర్ల సురేష్ అయితే ఇద్దరు పోటీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో మేకపాటి కుటుంబానికి మంచి పట్టు ఉండడంతో పాటు కూడా వైసీపీ అధిష్టానం మేకపాటి రాజగోపాల్ రెడ్డికి అయితే వైసీపీ సీటుని కేటాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీకి సంబంధించి కాకర్ల సురేష్కి అయితే సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి సంబంధించి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఉదయగిరి నుండి అయితే గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది. గెలుపొందిన అనంతరం ఎలాంటి అభివృద్ధి చేయకుండా తన అనుచరులతో మట్టి గ్రావెల్ భూములు ఆక్రమించుకోవడం అంటే పనులు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు కూడా అధిష్టానం 2024 ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి సీటు ఇవ్వరు అని కన్ఫామ్ చేసిన అనంతరం కూడా ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డాడనే ఆరోపణలతో వైసీపీ అధిష్టానం అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుండి కూడా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబంపై అక్కడ నియోజకవర్గ ప్రజలకైతే ఇంట్రెస్ట్ తగ్గిపోవడంతో పాటు కూడా మేకపాటి కుటుంబం వైపు ప్రజలు చూడని పరిస్థితి అయితే ఉదయగిరి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ తరుణంలో వైసీపీ అధిష్టానం మళ్ళీ మేకపాటి కుటుంబానికే సీటు ఇవ్వడంతో పాటు కూడా వైసీపీకి అక్కడ పట్టు తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ గెలుపు అసాధ్యమని కూడా కొంతమంది రాజకీయ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కి ఇవ్వడంతో పాటు కూడా కాకర్ల సురేష్ టీడీపీ అధిష్టానం సంప్రదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడ ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా కూడా టీడీపీ నాయకులందరినీ కలుపుకొని వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాంతోపాటు కూడా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు సంబంధించి కూడా ఈ 8 మండలాల్లో బలిజ అదేవిధంగా కమ్మ కమ్యూనిటీ ఎక్కువ ఉండడంతో పాటు కూడా ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి కాకర్ల సురేష్ గెలుపొందుతారని కూడా నియోజకవర్గ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే దాదాపుగా 3 నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ పక్కాగా కూడా ఎమ్మెల్యేలు గెలుపొందుతారనే టాక్ అయితే బయట వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇటు మేకపాటి కుటుంబానికి అదేవిధంగా కాకర్ల సురేష్కి అయితే గట్టి పోటీ జరిగే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే టీడీపీ వైపు 80% ప్రజలైతే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉందని నియోజకవర్గంలో ప్రజలైతే చెప్తున్నారు. అయితే దాదాపుగా వైసీపీకి 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసిన నియోజకవర్గానికి చేసిన పనుల వల్లే వైసీపీ పూర్తిగా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో పతనమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల విజయసాయిరెడ్డితో పాటు కూడా రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వెళ్ళిన అక్కడ ఉన్న ప్రజలు కూడా వెళ్ళిపోవడంతో పాటు కూడా అక్కడ కూడా కొంత అసహనం అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా కాకర్ల సురేష్కి సీనియర్ టీడీపీ నాయకులతో పాటు కూడా కొంతమంది వైసీపీ నుండి కూడా వైసీపీలో ఉన్న నాయకులు కూడా టీడీపీకి అయితే సపోర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కాకర్ల సురేష్కి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అధిక మెజారిటీతో కాకర్ల సురేష్ అయితే గెలుపొందుతారని ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టీడీపీకి సంబంధించి అంతర్గత వర్గ పోరు జరుగుతుందనే మాటలు అయితే నియోజకవర్గంలో అధికంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆ నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత వర్గ పోరు జరిగితే టీడీపీ ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉంది. కానీ టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ ఖచ్చితంగా అయితే గెలుపొందుతారని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఉన్న మంచి పట్టు కూడా 2019 ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దాన్ని అంతా నాశనం చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈసారి ఉదయగిరి నియోజకవర్గం 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా ఖచ్చితంగా గెలిపిస్తామని అయితే ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు కూడా టీడీపీ అధిష్టానం నుండి సీటు కన్ఫర్మ్ చేసుకున్న కాకర్ల సురేష్
టీడీపీ నుండి ఖచ్చితంగా ఉదయగిరి నియోజకవర్గంలో గెలుపొందారనే మాటలు కూడా అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా కూడా ఓటింగ్ శాతం తగ్గడం, అదేవిధంగా ప్రజల్లో కొత్తగా తిరగడం, అదేవిధంగా 4 సంవత్సరాలు ఎప్పుడు కూడా ప్రజల్లో లేని వ్యక్తి రాజకీయాల్లో తిరగడం కానీ ప్రజల్లో లేకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది పెద్ద వైసీపీకి అయితే పెద్ద మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే ఉదయగిరి సీటు వైసీపీ ఖచ్చితంగా కోల్పోయిందనే కూడా ప్రజలు చెప్తున్నారు. అదేవిధంగా స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ రిపోర్ట్లో కూడా వైసీపీకి సంబంధించి మేకపాటి రాజగోపాల్ రెడ్డికి దాదాపుగా 30% ఓట్లు కూడా పడవనే ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడుగా కూడా కొత్త అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కొత్త కావడం, అంతేకాకుండా కాకర్ల ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేయడంతో పాటు కూడా కాకర్ల సురేష్ వైపు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా కూడా 8 మండలాలకు సంబంధించిన ప్రజలైతే మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపు వన్ సైడ్ ఉంటుందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సునీల్తో రిపోర్టర్ సునీల్, స్వతంత్ర టీవీ, ఉదయగిరి నుండి.